Hello YouTube, thank you so much for joining me today. I am very excited today to introduce you to my friend and motivational speaker, Mr. Achanta Kumar. ఈయన ఒక ప్రొఫెషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ అండ్ keynote speaker for various educational organizations and also corporate. Kumar specializes in leadership, personal development and motivating the crowd. ఇవాళ నేను ఎందుకో మా ఫ్రెండ్ని ఐఎమ్ పుట్టింగ్ త్రూ ఆన్ దిస్ ఛానల్ ఏస్ ఫర్ యూ గైస్ బికాజ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ చాలా మంచిగా మాట్లాడతాడు, మోటివేట్ చేస్తాడు. అండ్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ థింక్ హీ షుడ్ టాక్ టు మై స్టూడెంట్స్ ఆల్సో, మేబీ దిల్ బెనిఫిట్ ఫ్రమ్ హిమ్. అండ్ టుడే ఈజ్ వరల్డ్ హ్యాపీనెస్ డే, సో ఇట్స్ ఆల్ ఓవర్ టు కుమార్. ప్లీజ్ లిసన్ టు హిస్ మెసేజ్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో కుమార్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ ఆచంట అండ్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు. హైదరాబాద్లో ఉంటానండి నేను కూడా. వేరియస్ కంపెనీస్కి వెళ్ళి టాక్స్ ఇస్తూ ఉంటాను, నన్ను పిలుస్తూ ఉంటారు. సో నేను కూడా ఒక సాధారణ స్కూల్లో చదువుకున్నానండి. నేను చదివేటప్పుడు ఈ పెద్దగా ఇంగ్లీష్కి ఇంత డిమాండు ఇంత అది ఉండేది కాదనమాట. సో ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అయినా కానీ మేమందరం తెలుగులోనో హిందీలోనో మాట్లాడుకునేవాళ్ళం. కానీ తర్వాత నాకు కూడా ఎంతో కష్టమైందండి, ఎంతో కష్టమైంది ఆ మార్పు తెచ్చుకోవడానికి. నేను అర్థం చేసుకోగలను మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో, నేను అలాంటి పొజిషన్లో ఉన్నాను ఒకప్పుడు. సో నాకు కంప్లీట్గా తెలుసండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. నలుగురు మాట్లాడుతుంటే మొహమాట పడడం, వాళ్ళ కాన్వర్జేషన్లో మనం పాల్గొనాలా లేదా భయపడి వెళ్ళిపోయేవాడిని అండి. చాలా మొహమాటస్తుడుగా ఉండేవాడిని చాలా మటుకు జీవితంలో. నా గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు అండి. సో తర్వాత నేర్చుకునేది ఏంటంటే మెల్లమెల్లగా నేర్చుకున్నానండి. ఈ బుక్ రీడింగ్ ఒకటి హ్యాబిట్ చేసుకున్నానండి. చాలా బాగా నచ్చింది నాకు బుక్ రీడింగ్. ఒక ఫ్రెండ్ అలవాటు చేశాడు నాకు. దాంతో మెల్లమెల్లగా ఇంగ్లీష్ పదాలు చదవడం ఇవన్నీ చాలా నచ్చాయండి. సో ఇవాళ ప్రత్యేకంగా వెంకట్తో కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే రోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం పుట్టింది గెలవడానికో ఓడిపోవడానికో కాదండి, మనం పుట్టింది చాయిస్ చేయడానికి అనమాట. అంటే మన జీవితం, ఇప్పుడు మీ జీవితం కానీ నా జీవితం కానీ ఇలా ఉంది అంటే మనం ఎన్నుకున్న చాయిసెస్ వల్ల. సో ఆ చాయిసెస్ కనుక మీ జీవితం కనుక మీకు నచ్చకపోతే, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే మీ చాయిసెస్ మార్చాలంతే. ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. చాయిస్ మార్చండి, మీ రిజల్ట్స్ కూడా మారుతాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీతో ఈ హ్యాపీనెస్ డే రోజు మీద ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడడం ఒకటి, ఇంగ్లీష్ బాగా మాట్లాడడం ఒకటి, డెఫినెట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంతా బాగానే ఉంటుందండి. నేను పెద్ద ఆర్గనైజేషన్స్ పనిచేశానండి. 13 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను తెలుసుకున్నది ఏంటంటేనండి, ఇంగ్లీష్ మాట్లాడడం కాకుండా జనాలతో మీ నడవడిక, మీ మాట తీరు, మీ పద్ధతి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి గ్రోత్లో. మీకు ఇంగ్లీష్ మాట్లాడడంతో, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో మీరు సస్టైన్ అవుతూ నెగ్గుకుంటూ ప్రతి అడుగు మెట్టు ఎక్కుతూ వెళ్ళాలంటే మీరు ఇంకోళ్ళని కేర్ చేయాలండి. మనస్ఫూర్తిగా ఇంకోళ్ళ గురించి ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన గురించి మనం ప్రతిసారి ఆలోచించుకుంటాం, నాకేంటి, నేను ఈ పని చేస్తే నాకేం వస్తుంది, ఇది నేర్చుకుంటే నాకేం వస్తుందని. కానీ ఎప్పుడైతే మీరు ఇంకోళ్ళ గురించి కేర్ చేయడం స్టార్ట్ చేస్తారో, జెన్యూన్గా ఉండాలన్నమాట. అది ఏదో మీకు బెనిఫిట్ వస్తుందని కాకుండా జెన్యూన్గా మీరు ఆ కేర్ తీసుకుని స్టార్ట్ చేస్తే, మీ క్లయింట్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీరు బిజినెస్లో ఉండొచ్చు, నిజంగా జెన్యూన్ కేర్ చూపించండి. చూడండి, అప్పుడు మీరు ఎంత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఇంత ఈజీగా. కమ్యూనికేషన్ ఈజ్ వన్ పార్ట్ అండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, ప్రాక్టీస్తో వస్తుంది. మనకి ఇప్పుడు నడవడం వచ్చిందండి. చిన్నప్పుడు ఎన్నోసార్లు పడ్డం, లేచాం, నేర్చుకున్నాం. సైకిల్ తొక్కడం వచ్చు కదా మీలో చాలామందికి, స్కూటర్ నడపడం వచ్చు కదా, అది నేర్చుకున్నారు. కష్టమైంది ఇనిషియల్లీ. ఇంగ్లీష్ కూడా అంతే. మీకు నిజమైన కమిట్మెంట్ ఉంటే మీరు డెఫినెట్గా నేర్చుకుంటారు. సో ఫస్ట్ కేర్ చూపించండి. కేర్, అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఎవరన్నా కావచ్చు. జెన్యూన్లీ కేర్ ఫర్ అదర్స్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్ అండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇవాళ. అండ్ రెండో విషయం ఏంటంటే ఇంటెగ్రిటీతో పనిచేయాలండి. ఇంటెగ్రిటీ అంటే న్యాయంగా పనిచేయాలి. న్యాయం అంటే మీకు అందులో బెనిఫిట్ ఉందా లేదా, మీరు అబద్ధం చెప్తే మీకు బెనిఫిట్ ఉందా, ఇలా కాకుండా న్యాయం ఏంటి. ఎందుకంటేనండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ట్రూతే గెలుస్తుంది. ట్రూత్ ఆల్వేస్ విన్స్. సో ఎప్పుడు ఇంటిగ్రిటీ, హై ఎథిక్స్, ఇంటిగ్రిటీలో పనిచేయండి మీరు. ఇది నా రికమెండేషన్. అందరూ హ్యాపీగా ఉండండి. ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే రోజు, ఈరోజే కాకుండా ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.
మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ. సో వెంకట్ నా మంచి స్నేహితుడు నాకు. మీ ఇద్దరు నుంచి కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం, చాలా ఉన్నాయి ప్లాన్స్. సో ఎప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెంకట్తో ఆ డిస్కషన్స్ అండి, ఈ అసోసియేషన్ అనే ఉంది చూసారా. ఒకటి లాస్ట్ విషయం వీళ్ళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people దట్ యూ స్పెండ్ యువర్ టైం విత్ అన్నాడు ఒక గొప్ప ఆయన, జిమ్ బ్రౌన్ అని, పర్సనల్ డెవలప్మెంట్ కోచ్. ఆయన పర్సనల్ డెవలప్మెంట్కి అందరికీ పెద్ద తాతగారు అనమాట ఆయన. సో ఆయన దగ్గర నుంచి అందరు నేర్చుకున్నారు. మీ అసోసియేషన్ అంటే ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలాంటి అలవాట్లు మనకు వచ్చేస్తాయట. మనకి తెలియని కూడా తెలియదు, మనం వాళ్ళలా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, వాళ్ళ నడవడిక, వాళ్ళు తినే తిండి, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మీరు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తారో, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారో, ఇలాంటి వాళ్ళతో ఉండాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సమ్టైమ్స్ నాకు తెలుసు, అంటే వాళ్ళని మన జీవితంలోకి తీర్చడం చాలా కష్టం. కొంతమంది మన ఇంట్లోనే ఉంటారు, మన చెల్లెళ్ళుగా, మన అన్నలుగా, తమ్ముళ్ళుగా. కానీ ఎంత తక్కువ టైం అలాంటి వాళ్ళతో మీరు స్పెండ్ చేయగలిగితే అంత మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే అట్లాంటి మార్పులు నేను తెచ్చుకున్నానో నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. డ్రాస్టిక్ చేంజెస్ అయ్యాయి. నా అసోసియేషన్ చేంజ్ అయిపోయిందండి. ఎప్పుడు సినిమాలకు వెళ్దామా, టైం వేస్ట్, క్రికెట్ ఆడడం, లేకపోతే క్రికెట్ మ్యాచ్లు చూడడం. క్రికెట్ మ్యాచ్లు చూడడం తప్పు కాదండి, సినిమాలు చూడడం తప్పు కాదు అనేది. పర్సనల్ డెవలప్మెంట్ మీద కేర్ లేకుండా అదే పని చేస్తానంటే మీకు గ్రోత్ ఎక్కడ వస్తుందండి? మీరు చేసే పని చేస్తూ ఉంటే డిఫరెంట్ రిజల్ట్స్ రావాలంటే ఎలా వస్తాయి? నేను నా స్పీచెస్లో ఈ కొటేషన్ కంపల్సరీ చెప్తుంటానండి. ఏమంటే డూయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ అవుట్కమ్ అంటారు. సో అదే పని చేస్తూ డిఫరెంట్ అవుట్కమ్ ఎప్పటికీ రాదండి. సో కేర్ ఫర్ పీపుల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటిగ్రిటీతో పనిచేయండి. మీ అసోసియేషన్ మారండి. మీ నలుగురితో లేచి కూర్చుంటుంటారు, వాళ్ళు మారాలి. అప్పుడే మీ ప్రవర్తన, మీ గ్రోత్ కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్స్ వెంకట్. Okay, man, thank you so much for giving that valuable insights. Thank you so much for coming live on my channel and helping my students. Guys, Kumar sir also has a Facebook page. ఆయన రెగ్యులర్లీ మోటివేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, అండ్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ యూ లాట్. కింద లింక్ ఉంది, యూ కెన్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో హిమ్ ఆన్ హిస్ పేజ్. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ గుడ్ కౌన్సిలర్, ఈజ్ అ గుడ్ మోటివేటర్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా యూ కెన్ యాక్చువల్లీ reach out to him on his Facebook page. He really motivates a lot of people. So this is World Happiness Day. Thank you so much for being subscriber to Kevin's Spoken English. Hey, by the way, yesterday we hit 54,000 subscribers. ఈ ఇయర్ నేను 1 lakh సబ్స్క్రైబర్స్కి ఏం చేస్తున్నాను, అండ్ దిస్ లాట్ ఆఫ్ కాంటెంట్ దట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఇంగ్లీషే కాకుండా క్విక్ స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్, ఎగ్జామ్ వైజ్ కొన్ని టాపిక్స్కి తగినట్టు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, బిజినెస్ ఎడ్యుకేషన్, బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఎట్లా వస్తుంది, దానిపైన ఒక బిజినెస్ ఎడ్యుకేషన్ సిరీస్, విమెన్ ఆంటర్ప్రినర్షిప్ సిరీస్, రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ కోచింగ్, ఇవన్నీ మేము తెలుగులో ప్లాన్ చేస్తున్నాము. సో దెర్ ఇస్ అన్ ఎక్సైటింగ్ కాంటెంట్ కమింగ్ అప్ దిస్ ఇయర్. ఐ హ్యావ్ న్యూ స్ట్రాటజీ ఫర్ మై యూట్యూబ్ ఛానల్, అండ్ ఇవన్నీ మీరు ఇచ్చిన సజెషన్స్ పైన నేను ఈ కాంటెంట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ ఆల్సో బ్రింగింగ్ friends and motivational speakers like Kumar along with the channel to do some really nice content for you. So I hope you find this very valuable. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని. I am really planning some great lineup of content for Kevin Spoken English subscribers. Thank you so much for all the love and support that you give. I'll see you in another video. Bye.